Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. మిమ్మల్ని చూడగానే ఫస్ట్ అసలు జనరల్లీ కూడా మ్యామ్ ఒక పార్టీలో ఒక ముద్ర పడిపోయిన తర్వాత డికే అన్న గారు అసలు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నటువంటి పార్టీలో మీరు జాయిన్ అయ్యేసరికి కొంతమందికి డైజెస్ట్ కూడా కాలేదు మ్యామ్. ఎందుకని బీజేపీ వైపు చూశారు? న్యాచురల్లీ కాంగ్రెస్ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా నేను బీజేపీలో చేరానంటే ఎవరికి డైజెస్ట్ అవ్వదు. బీజేపీలో జాయిన్ అయ్యారో తెలంగాణలో బీజేపీ లేదు, ఎందుకు పోయినావు అని అందరూ అడిగిన వాళ్ళే. ఐ జాయిన్ వెరీ సిన్సియర్లీ ఇన్ ద బీజేపీ పార్టీ. ఇప్పటికి కూడా అదే సిన్సియారిటీతో బీజేపీలో పనిచేస్తాను. మ్యామ్ ఎక్కడైనా మీకు అనిపించిందా 7 నియోజకవర్గాలు మీ సెగ్మెంట్లోకి వచ్చినాయి కదా, అసెంబ్లీ వేరై పార్లమెంట్ ఎలక్షన్స్ వేరే అయిపోవడం వల్ల గెలవలేదా బీజేపీ అనుకున్నారా? అంటే గ్రౌండ్ లెవెల్లో అసెంబ్లీ లెవెల్లో ఇంకా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రభుత్వంలోకి రావాలి అనేటటువంటి ఆలోచన ఇంకా అప్పటికి ప్రజల లోపల రాలేదు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. అంతోపాటు ఈరోజు వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ డికే అరుణ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. సో హ్యాపీ టు సీ యూ మ్యామ్. ఆల్వేస్ మీ డ్రెస్సింగ్ కానీ మీ లుక్ కానీ చెప్పకనే చెప్తుంది అనమాట. చలో పొలిటికల్లీ లేడీస్ ఎంత స్ట్రాంగ్ ఉన్నారు అనేది మిమ్మల్ని చూడగానే అర్థమవుతుంది మ్యామ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్. వెరీ గ్లాడ్ టు మీట్ యూ మ్యామ్. మ్యామ్, మహబూబ్ నగర్ ఎంపీ, యాక్చువల్లీ గతంలో మీరు ఎమ్మెల్యేగానే ఉన్నారు. ఫర్ ద ఫస్ట్ టైం యు ఆర్ ఎంపీ మ్యామ్. ఎక్కడైనా ప్రజలతోని టచ్లో లేను అన్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా మ్యామ్? ఎప్పుడు లేదు మాకు, ఎందుకంటే ఆల్వేస్ ఐఎమ్ ఇన్ పబ్లిక్. యాక్చువల్లీ నేను ఓడినప్పుడు కానీ గెలిచినప్పుడు కానీ జనాలతోనే ఉన్నా. సో ఎప్పుడు లేను అనేది ఎప్పుడు లేదు, బట్ ఆల్వేస్ ఐఎమ్ విత్ దెమ్. అంటే చాలామంది అభిప్రాయం ఏంటంటే మ్యామ్, జనరల్లీ కూడా అరే అమ్మ మాతోని అసెంబ్లీ సెగ్మెంట్లలో తిరిగితే బాగుంటుంది అనేది ఒక ఫీలింగ్ ఉంటుండే కదా మ్యామ్. ఇప్పుడు ఎట్లుందంటే అసెంబ్లీ సెగ్మెంట్లో తిరిగినట్టుగానే ఉంది నాకు. యాజ్ ఎంపీ జనరల్గా ఎంపీలు ఎప్పుడు కూడా ఎప్పుడోసారి కనిపించడం లేదు. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లోనో ఏదైనా అఫీషియల్ ప్రోగ్రామ్స్లోనో ఏదైనా ప్రోగ్రాంలో రావటం పోవటమే ఉండేది గతంలో ఎంపీస్. సో ఇప్పుడు నాకేంటంటే నాకు 7 నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. అవును. సో ఆల్ మై బీజేపీ క్యాడర్ వాళ్ళు నన్ను కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగా, ఎంపీ కాదు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేగానే అందరు వచ్చి కలుస్తుంటారు, పనులు చేయించుకుంటుంటారు, ఏదన్నా ఉంటే కలుస్తుంటారు, ఫ్రీక్వెంట్గా కలుస్తుంటారు. సో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ప్రజలతో ఆల్వేస్ నేను మమేకమయ్యే ఉంటా. యాజ్ అసెంబ్లీలో నేను ఇప్పుడు ఏదో నేను ఎంపీని కాబట్టి అసెంబ్లీతో నాకేం సంబంధము అనేటట్టుగా ఎప్పుడూ లేదు. సో అంటే ఇన్ జనరల్ కూడా నాకు కొంచెం పీపుల్తో కనెక్షన్ ఫస్ట్ నుంచి కూడా అలవాటు కాబట్టి వాళ్ళు కూడా ఆ ఫ్రీడమ్ తీసుకొని ఎక్కడున్నా ఫోన్ చేయటము, ఎప్పుడున్నా కలవటము, మాట్లాడటం అనేది ఇన్ జనరల్గా అది వెరీ రొటీన్ ప్రోగ్రామ్ నాకు. అది ఇప్పుడు ఎంపీ అయ్యానని చెప్పి కాన్స్టిట్యున్సీలో దూరం అయిపోవడం అట్లాంటిది ఏమీ లేదు. సో గద్వాల కొంచెం దూరం అయ్యాను, ఎందుకంటే గద్వాల పార్లమెంట్లో లేదు కాబట్టి. గద్వాల నా అసెంబ్లీ నియోజకవర్గం. ఇంతకుముందు నేను 3 సార్లు పోటీ చేసి గెలిచి, 3 సార్లు కాదు 5 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచి మంత్రికి పనిచేసా. మొత్తం గద్వాల నియోజకవర్గంలో అభివృద్ధికి, అసలు అభివృద్ధి అనేది అంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి తప్ప దాని తర్వాత జరిగింది ఏమీ లేదు వాస్తవంగా చెప్పాలంటే. సో ఈరోజు అది నేను కూడా మిస్ చేస్తున్నా, చాలా గద్వాల అసెంబ్లీని మిస్ చేస్తున్నా. సో అక్కడ ప్రజలు కూడా, కార్యకర్తలు ప్రజలు కూడా మిస్ చేస్తారు, మా అభిమానులు ఉంటారు కాబట్టి డెఫినెట్లీ దే మిస్. కానీ ఎంత ఫ్రీక్వెంట్గా పోలేకపోతున్నాను. వస్తారా మ్యామ్ వాళ్ళు? అందరూ వస్తారు, కాల్స్ చేస్తారు, ఫోన్లో అవైలబుల్ ఉంటాను. సో అప్పుడంత ఫ్రీక్వెంట్గా నేను గద్వాలకి వెళ్ళలేకపోతున్నా, బట్ రెగ్యులర్లీ ఐఎమ్ ఇన్ టచ్. ఎందుకంటే మా సొంత ఊరు అది. సో నా హస్బెండ్ అక్కడే ఉంటారు, మా డాటర్ కూడా ఫ్రీక్వెంట్గా అక్కడికి వెళ్తూ ఉంది. యాక్టివ్, షీఈ్ ఆల్సో వెరీ మచ్ యాక్టివ్ ఇన్ బీజేపీలో యాక్టివ్గా ఉంది. సో అక్కడ ఏ ప్రోగ్రామ్స్ అయినా ఏమైనా తను అన్నీ కూడా మానిటర్ చేసుకుంటుంది, కోఆర్డినేట్ చేసుకుంటుంది. సో ఆ కనెక్షన్ మా సొంత ప్లేస్ కాబట్టి డెఫినెట్గా ఆ కనెక్షన్ ఉంటుంది న్యాచురల్లీ. సో నేను అప్పుడంత ఫ్రీక్వెంట్గా పోలేను కాబట్టి ఆయన ఇక్కడ ఎలక్టెడ్ మెంబర్ కాబట్టి అక్కడ ఫ్రీక్వెంట్గా అంత టైం ఇవ్వలేకపోతున్నా. సో అది ఇక్కడైతే నేను ఎప్పుడు వెళ్ళినా కూడా అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలంతా కూడా
ఫుల్ ఉంటారు, ఫుల్గా వస్తారు. అది ఏది ఉన్నా కూడా అందరితో కలిసి వాళ్ళ ఇష్యూస్ ఏమైనా ఉంటే సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. యా మ్యామ్. మ్యామ్ ఎక్కడైనా మీకు అనిపించిందా 7 నియోజకవర్గాలు మీ సెగ్మెంట్లోకి వచ్చినాయి కదా, అసెంబ్లీ వేరై పార్లమెంట్ ఎలక్షన్స్ వేరే అయిపోవడం వల్ల గెలవలేదా బీజేపీ అనుకున్నారా, లేకపోతే ఎక్కడ ఎందుకు గెలవలేదు మ్యామ్ అలా? అంటే అసెంబ్లీలో ఎందుకని గెలవలేకపోయింది అసెంబ్లీలో? యాక్చువల్గా ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కొంత అంటే గ్రౌండ్ లెవెల్లో అసెంబ్లీ లెవెల్లో ఇంకా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ప్రభుత్వంలోకి రావాలి అనేటటువంటి ఆలోచన ఇంకా అప్పటికి ప్రజల లోపల రాలేదు. బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. బట్ అసెంబ్లీ లెవెల్లో ఏమైందంటే అసెంబ్లీ లెవెల్లో కూడా మంచి మూమెంట్ వచ్చింది. బట్ లేటర్ ఆన్ ఏమైందంటే అది కొంచెం కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఫ్రీగా గ్యారెంటీలని, ఫ్రీ గ్యారెంటీలు అన్ని ఫ్రీ 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 6 గ్యారెంటీలు అని చెప్పేసి వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో దానికి ప్రజలు కొంచెం అట్రాక్ట్ అయ్యారు. అట్రాక్ట్ అయ్యి భారతీయ జనతా పార్టీ అట్లాంటి వాళ్ళంత అట్రాక్టివ్ ఫ్రీ బీస్ పెట్టలేదు. సో ప్రాక్టికల్గా ఆలోచించి పెట్టింది భారతీయ జనతా పార్టీ. ప్రాక్టికల్గా తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని పూర్తిగా తెలిసినటువంటి భారతీయ జనతా పార్టీ ఆ రకమైనటువంటి ప్రామిసెస్ ప్రజలకు ఇచ్చింది. విచ్ అంటే మేము ఏవైతే గవర్నమెంట్లోకి వస్తే మేము ఏవైతే చేయగలుగుతామో వాటిని మాత్రమే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది భారతీయ జనతా పార్టీ. సో అక్కడ వాళ్ళు కానివి అన్ని ఏదో ఎలక్షన్ల అధికారంలోకి రావాలనేటటువంటి ఒక ఆలోచనతోన కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చేసింది. సో దానివల్ల ప్రజలు వాళ్ళ హామీలకు మోసపోయి ఎన్నుకున్నారు. సో భారతీయ జనతా పార్టీ రాలేకపోయింది, అంతే తేడా. యా మ్యామ్. అంటే జస్ట్ ఒక 3-4 months ఆఫ్ డిఫరెన్స్తోనే మ్యామ్ అంటే జరిగినాయి కూడా. అక్కడ ప్రభావితం చూపకపోవడానికి కారణం ఏంటి, అండ్ ఇక్కడ మీరు అయినా సరే ఎట్లా గెలవగలిగారు? అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు వచ్చారు మ్యామ్, అసలు ఎక్కడికి కూడా పోలేదు, పక్కా మహబూబ్ నగర్ సీట్ నేను కొట్టాల్సిందే అనుకున్నారు. బికాజ్ ఆయన కూడా అక్కడి నుంచే రిప్రజెంట్ చేస్తారని. మీరు ఎక్కడైనా ఎందుకు ఇట్లా నన్నే టార్గెట్ చేశారు, ఎక్కడైనా మీరు అట్లా ఫీల్ అయినరా మ్యామ్? అంటే చేస్తారు, టార్గెట్ చేశారు వాళ్ళు. డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు చాలా మాటలు కూడా మాట్లాడారు, చాలా మాట్లాడారు, ఎన్నో మాటలు మాట్లాడారు. అసలు ఒక మహిళను అనరాని మాటలు కూడా చాలా అన్నారు ఎలక్షన్ టైంలో. సో అక్కడ కనెక్షన్స్ పబ్లిక్ తో ఉన్నటువంటి నాకున్నటువంటి సంబంధాలు అంతకుముందు నేను జిల్లాలో మంత్రిగా పనిచేసినప్పటి అనుబంధం, మా ప్రాంతం అంతా కూడా నాకు పుట్టిల్లు అంతా మొత్తం నేను పుట్టింది పెరిగింది అన్ని రకాల మా అమ్మమ్మలు నాయనమ్మలు అందరు కూడా ఆ ప్రాంతం నుంచే. నేను కంప్లీట్ గా నా ఫౌండేషన్ అక్కడి నుంచే, నా డెవలప్మెంట్ అనేది మొత్తం అక్కడే నాది. సో ఆ ప్రజలతో మమేకమైనటువంటి సంబంధాలు ఉండినాయి. సో వాళ్ళకి నా గురించి కూడా బాగా తెలుసు ప్రజలకు కూడా. సో వాళ్ళు ఎంత టార్గెట్ చేసినప్పటికీ కూడా మోదీ గారు కూడా దేశంలో ప్రధానమంత్రి మళ్ళీ కావాలని ప్రజలకు అందరికీ ఉండింది. ప్రజలందరికీ కూడా నరేంద్ర మోదీ గారు మళ్ళీ దేశానికి ప్రధానమంత్రి మాత్రం మోదీ గారే ఉండాలనేటటువంటి ప్రజల ఆకాంక్ష. నేను అందరికీ కూడా నా గురించి పరిచయం ఉండడం, అందరికి తెలిసి ఉండడం, ఇవన్నీ కలగలిపి అక్కడ 7 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారు స్వయంగా వారి నియోజకవర్గం కూడా దీంట్లోనే ఉన్నప్పటికీ కూడా ప్రజలు నన్ను అంటే నా విజయానికి వాళ్ళందరూ కూడా సహకరించారు. సో అక్కడ 2 issues, టీకే అరుణ కావాలి, మోడీ గారు ప్రధానమంత్రి కావాలి, ఈ 2 కూడా ప్రజల కోరికలు. సో దాని ప్రకారమే నన్ను ఎన్నుకున్నారు. యా అంటే మీ హస్బెండ్ గురించి కూడా సారా దందా చేశారనో లేకపోతే మైనింగ్ ఇష్యూస్లో ఎదుర్కొన్నారనో, మీరు గతంలో కూడా మ్యామ్ మీకు బీఆర్ఎస్ నుంచి కూడా ఆఫర్ ఉండింది కదా, ఎందుకని బీఆర్ఎస్కి వెళ్ళలేదు, ఎందుకు బీజేపీ వైపు చూశారు మ్యామ్? వై? నేను ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి నేను యాక్చువల్గా 2004లో కూడా నాకు టికెట్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. నేను చాలా పోరాటాలు చేశాను. 99లో నాకు టికెట్ ఇచ్చింది. సో 2004 వచ్చేవరకు 5 years చాలా పోరాటాలు చేశాను. అనేకమైనటువంటి పాదయాత్రలు, నిరాహార దీక్షలు, ఎన్నో పోరాటాలు చేశాను. ఎవరు చేయనన్ని పోరాటాలు నేను చేశాను. జిల్లాలో ప్రాజెక్టుల కోసం కానీ, పవర్ ప్రాబ్లమ్స్ పైన కానీ, రైతుల సమస్యల పైన కానీ, అనేక ఇష్యూస్ పైన అంటే అప్పుడున్న ప్రభుత్వం పైన అనేక ఉన్నటువంటి ఎన్నో ఇష్యూస్ పైన నేను పోరాటం చేశాను. సో పార్టీ కూడా చాలా స్ట్రెంథెన్ చేయడానికి పనిచేశాం. బట్ అప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. సో అలయన్స్లో పోటీ చేసినప్పుడు ఒక ఉద్దేశపూర్వకంగానే నా టికెట్ కట్ చేశారు అక్కడ. సో ఉద్దేశపూర్వకంగానే కట్ చేశారు కాబట్టి ఇండిపెండెంట్గా పోటీ చేశాను, గెలిచాను. అప్పుడు కూడా టీఆర్ఎస్లోకి రమ్మన్నారు కానీ నేను పోలేదు. అప్పుడు కూడా నేను ఇండిపెండెంట్ కంటెస్ట్ చేస్తా, నేను మారాలని చెప్పా, ఇండిపెండెంట్ కంటెస్ట్ చేశా. సో దాని తర్వాత సరే ఎమ్మెల్యేగా అయ్యాను. తర్వాత మళ్ళీ
కాంగ్రెస్తో అనుబంధంగా నెక్స్ట్ టైం కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది, ఆ నెక్స్ట్ టైం కాంగ్రెస్ టికెట్ వరుసగా 3 సార్లు ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను, మంత్రిగా ఉన్నాను. సో అపోజిషన్లో కూడా 14 to 18 వరకు అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నాను. గద్వాల నుంచి ఫస్ట్ టైం తెలంగాణ ఏర్పాటు తర్వాత కూడా మొట్టమొదటిసారిగా నేను అక్కడి నుంచి గెలిచాను. ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ గద్వాల నుంచి మళ్ళీ 3వసారి గెలిచాను. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా అక్కడ నన్ను స్వాగతించి గెలిపించినప్పటికీ, అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా పార్టీ మారడానికి ఎప్పుడు కూడా నేను అంటే బీఆర్ఎస్లోకి రమ్మని అప్పుడే 14లోనే ఆఫర్ వచ్చింది, 18లోపు 14 to 18 బిట్వీన్ ఆ పార్టీలోకి రమ్మని ఆహ్వానిస్తే నేను పార్టీ మారను, నేను ఒక పార్టీ నుంచి ఎలక్ట్ అయిన తర్వాత ఇంకో పార్టీలోకి పోను, ఎథికల్గా దట్స్ నాట్ రైట్ అని అసలు ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ బీఆర్ఎస్ ఆర్ టీఆర్ఎస్ వాట్ ఎవర్. సో అప్పుడే మా మీద కొన్ని కేసులు వేశారు, మమ్మల్ని అంటే నన్ను ఇబ్బంది పెట్టాలని. అప్పుడు మైనింగ్ కేసు వేశారు. మైనింగ్ అంటే అక్కడ ఏం మైనింగ్ ఉంది? అక్కడ ఏం ఐరన్ ఓర్ లేదు, గ్రనైట్ లేదు, లేకుంటే ఇంకోటి లేదు, ఇంకో అబ్రకం లేదు, తబ్బరకం లేదు, ఏమీ లేదు మా కాన్స్టిట్యున్సీలో. కంకర రోడ్లు వేసే క్రషర్ కంకర, ఆ కంకర మేమొక్కరే కాదు, జూరాల ప్రాజెక్టు కట్టకొని ఒక 50 సంవత్సరాలు 30-40-50 సంవత్సరాల నుంచి ఆ కంకర అక్కడ అందరూ తీశారు. రోడ్లకు కానివ్వండి, ప్రాజెక్టుకు కానివ్వండి, అన్నిటికీ తీశారు. అదే మైనింగ్లో మా కొంత భాగం లీజ్ ఉంది. రోడ్లు వేస్తారు కాబట్టి, రోడ్ల కాంట్రాక్ట్స్ చేస్తారు కాబట్టి, మా హస్బెండ్ రోడ్ కాంట్రాక్ట్స్ చేసేవాడు. సో దానికోసమని రోడ్ కాంట్రాక్ట్కి ఎనీథింగ్ ఇట్స్ లీగల్, ఇట్స్ నాట్ ఇల్లీగల్. బట్ ఇదంతా ఏదో మేమే చేసామని ఒక కుట్రపూరితంగా కక్షపూరితంగా కేసులు వేసి మా మీద ఇబ్బంది పెట్టారు. సో ఇఫ్ స్టిల్ గోయింగ్ ఆన్ దోస్ కేసెస్, దట్ ఈస్ నథింగ్. బట్ ఇంకా కోర్టులో నా బిడ్డ కోర్టుకు తిరుగుతానే ఉంది ఇంకా కోర్టుకి. సో అంటే మా అమ్మాయి పేరుతో ఉండింది ఆ క్రష్. సో స్టిల్ షీఈస్ గోయింగ్ టు కోర్టు, రెగ్యులర్ గా కోర్టు. ఎప్పుడు పోయినా అడ్వకేట్ ఇంకోరు రాలేదని ఎవరో రాలేదని కేసులు, ఆమె పోతుంది వెనక్కి వస్తుంది, ఇంకా కేసులు నడుస్తూనే ఉన్నాయి, పెండింగ్ పడుతూనే భయపెట్టడానికి. అప్పుడు యాక్చువల్లీ మై డాటర్ వాజ్ ప్రెగ్నెంట్ ఎప్పుడు ఆ కేసు అయినప్పుడు. ఆ కేసు అయిన క్రిమినల్ జైలుకి పంపండి, నేను ఎవరితో రాజీగానని చెప్పా. లెట్ హర్ స్టే ఇన్ ద జైల్, మేమేం తప్పు చేయలేదు, జైలుకి వెళ్ళని ఏం ఇబ్బంది లేదు, ఏమి పర్వాలేదు. ఆమె షీ వాజ్ ఆల్సో రెడీ టు గో, ఆమె ఏం భయపడలేదు. సో అట్లా ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా, ఎన్ని ఇట్లాంటివి వచ్చినా ఎదుర్కొన్నాం తప్ప ఎవరికి తల వంచలేదు. తప్పు లేనప్పుడు ఎవరికి తల వంచాల్సిన పని లేదని తల వంచలేదు. వెన్ ఇట్ వాజ్ లీగల్, గవర్నమెంట్ లో దట్ వాజ్ లీగల్. ఆప్షన్స్ అయ్యేవి, ఆప్షన్స్ లో పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ తరఫున పార్టిసిపేట్ చేసేవాడు, ఇల్లీగల్గా ఏం చేయలేదు. బట్ ఇది ఒక ముద్ర ఏదో వేసారా, రాజకీయాల్లో ఇది కామన్ కదా, అప్పుడు ఏదో వేయడానికి ప్రయత్నం చేశారు. బికాజ్ వి వర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సో అపోజిషన్ లో కొంతమంది ఈ ప్రయత్నాలు చేసేవాళ్ళు. అప్పుడు దే బోత్ ఫాట్ ఫర్ దిస్, ఏమంటారు, రజాకార్లతో అన్ని రకాల పోరాటాలు చేశారు. తెలంగాణ కోసం కొట్లాడాడు మా ఫాదర్, ఈ వెంట్ టు జైల్, ఇవన్నీ జరిగినాయి. బట్ ఒక పొలిటికల్ గా మాకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, సర్వీస్ చేసినటువంటి ఫ్యామిలీగా జిల్లాలో గుర్తుంది, ప్రజలకు సేవ చేసినటువంటి ఫ్యామిలీగా జిల్లాలో గుర్తుంది. రాతలు పూతలు మీడియాల కోసం, స్టోరీల కోసం, కల్పితాల కోసం ఎన్నెన్నో రావచ్చు కాక, బట్ మాకున్నటువంటి ఆ క్రెడిబిలిటీనే ఇవాళ ఇన్నేళ్లు రాజకీయాలు ఉండడానికి కారణం కూడా అదే. మిమ్మల్ని చూడగానే ఫస్ట్ అసలు జనరల్లీ కూడా మ్యామ్ ఒక పార్టీలో ఒక ముద్ర పడిపోయిన తర్వాత డీకే అరుణ గారు అసలు కాంగ్రెస్ అని ముద్ర పడిపోయింది మ్యామ్. అట్లాంటిది టక్మని మీరు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్నటువంటి పార్టీలో మీరు జాయిన్ అయ్యేసరికి కొంతమందికి డైజెస్ట్ కూడా కాలేదు మ్యామ్. ఎందుకని బీజేపీ వైపు చూశారు? న్యాచురల్లీ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా నేను బీజేపీలో చేరానంటే ఎవరికి డైజెస్ట్ అవ్వదు. న్యాచురల్లీ నాకు కూడా పార్టీ మారడానికి కొంత టైం పట్టింది డిసిషన్ తీసుకోవడానికి. బట్ అల్టిమేట్ గా నేను ఒక నేషనల్ పార్టీలోనే ఉండాలని అనుకున్నాను. అసలు కాంగ్రెస్ లో ఇక నాకు ఇక్కడ కాంగ్రెస్ లో చాలా హ్యూమిలేషన్ అయింది కొంత ఆ టైంలో. సో నేను బీఆర్ఎస్ లోకి పోను. సో బీజేపీ వాళ్ళు నన్ను పార్టీలో రమ్మని పార్టీలో వాళ్ళు అడిగారు. సో ఆ టైంలో నేను ఆలోచన చేసుకున్నా, ఎక్కడికి వెళ్తే నాకు బాగుంటుంది, ఎక్కడికి వెళ్తే నేను నా సర్వీస్ ఇవ్వగలను, ఏమి చేయగలను అని. నాకు కొంచెం నేషనలిజం మీద కొంచెం నాకు చిన్నప్పటి నుంచి కూడా ప్యాట్రియాటిజం కొంచెం ఉంది నాకు. సో బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో సరే, భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోదీ గారు చాలా ప్రధానమంత్రిగా సక్సెస్ఫుల్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. సో వై డోంట్ నేను జాయిన్ అవుతే బాగుంటుంది కదా, వారి నాయకత్వంలో పనిచేయాలని అనిపించింది. సో ఐ హావ్ జాయిన్ ఇన్ బీజేపీ. అందరు కొత్తనే మ్యామ్. ఇప్పుడు ఫస్ట్ జాయిన్ అయ్యాను, ఫస్ట్ బీజేపీలో జాయిన్ అయింది నేనే 19లో. నా తర్వాత 1 వచ్చారు తర్వాత. బట్ ఫస్ట్ బీజేపీలో జాయిన్ అయ్యారు. తెలంగాణలో బీజేపీ లేదు, ఎందుకు పోయినావు అని అందరూ అడిగిన వాళ్ళే.
అంటే ఏదో ఉందని పోలేదు. అందరు మామూలుగా అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోతుంటారు. ఎగ్జాక్ట్లీ. అధికారంలో ఏముందని ఏమని చేసి నేను కాంటాక్ట్ల కోసం పోలేదు, పదవుల కోసం పోలేదు, లేకుంటే ఇంకో దేనికో కమిట్మెంట్ అయిపోలేదు. ఐ జాయిన్ వెరీ సిన్సియర్లీ ఇన్ ద బీజేపీ పార్టీ. ఇప్పటికి కూడా అదే సిన్సియారిటీతో బీజేపీలో పనిచేస్తున్నాను. యా, బిగ్ లీడర్స్ జాయిన్ అయ్యేసరికి నిజంగా బీజేపీనే అధికారంలోకి రాబోతోంది, సౌత్ మీద ఫోకస్ పెట్టింది బీజేపీ అనేది కూడా పెద్ద ఎత్తున. ఇప్పుడు బీజేపీ అనేది అప్పుడు ఫస్ట్ నరేంద్ర మోదీ గారు పోటీ చేసిన ప్రధానమంత్రి అయినప్పుడు సెకండ్ టైం కూడా అంతగా లేదు తెలంగాణ, ఎస్పెషల్లీ మన సౌత్ లో బీజేపీ అనేది అంతగా గ్రౌండ్ వరకు లేదు. సో సిటీస్ లో ఉంది, కొంత ఏరియాస్ లో ఉంది, బట్ నాట్ ఎవ్రీ రూక్ అండ్ కార్నర్ అప్పుడు లేదు. సో నెక్స్ట్ సెకండ్ టైం కి కొంచెం నరేంద్ర మోదీ గారు అంటే ప్రజలకు కూడా కింద రూరల్ లో కూడా తెలవటం మొదలుపెట్టింది. బట్ థర్డ్ టైం కి ఎవ్రీబడి నవ్వు ప్రతి ఒక్కరి కూడా ప్రతి ఇంట్లో నరేంద్ర మోదీ గారు అంటే ఈ దేశానికి ప్రధాని ఎవరంటే నరేంద్ర మోదీ గారు దేశ ప్రధాని అనేటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు తెలుసు. సో ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేది ప్రతి కార్నర్కి వెళ్ళిపోయింది, ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి వెళ్ళిపోయింది. నరేంద్ర మోదీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరమని ఏ విధంగా దేశ ప్రజలు భావించి మళ్ళీ 3వసారి ప్రధానమంత్రికి ఎన్నుకున్నారో ఈరోజు తెలంగాణలో కూడా నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ ఇట్స్ వెరీ క్లియర్. పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం ఆ విషయాన్ని. రెండు పార్టీలు చూసాము, కాంగ్రెస్ని చూసాము, బీఆర్ఎస్ని చూసాము. సో వీళ్ళు ఫాల్స్ ప్రామిసెస్ చేశారు, వాళ్ళు కూడా ప్రామిస్ చేసి నిలబెట్టుకోలేదు, అప్పుల పాలు చేశారు. మొత్తం అనేక మంది కాంట్రాక్టర్లు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు, గుండెపోట్లు వచ్చి. 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన ఎన్ని మార్క్స్ వేస్తారు మ్యామ్ మీరు? 100కి ఎన్ని మార్క్స్? మార్క్స్ ఏం వేసేటట్టున్నది పార్టీ. కొత్తగా రోడ్లకు వేయడానికి అసలు ఎక్కడైనా ఏ వరకు స్కూల్ బిల్డింగ్ కట్టాలన్నా, ఇంకోటి వచ్చిందన్నా, ఏ స్కూల్ ఏదైనా భవన్ ఏవి కట్టడానికి ముందుకు రావడం లేదు ఎవరు కూడా. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది కాబట్టి ఆ సిచ్యువేషన్ ఉందా మ్యామ్? ఒకవేళ మీరు వచ్చి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పనులకు ఇప్పటిదాకా బిల్లులు లేవు. స్కూళ్ళల్లో బిల్డింగ్లు కట్టించిండ్రు, ఎన్నో చోట్ల హాస్పిటల్ పిహెచ్సి భవనాలు కట్టించిండ్రు. అసలు అటువంటి వాటికి కూడా ఇలా పేమెంట్స్ లో వాళ్ళు మామూలు కార్యకర్తలు మామూలు కింద చిన్న కాంట్రాక్టర్లు కట్టిండ్రు. వాళ్ళు లక్షల రూపాయలు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు తెచ్చి అప్పులు తీసుకొచ్చి కట్టిండ్రు. వాళ్ళకి ఈరోజు బిల్లులు లేవు. తప్పెవరిది? వాళ్ళ పరిస్థితి దీనంగా ఉన్నది. బీఆర్ఎస్ దా కాంగ్రెస్ దా మ్యామ్? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ అధికారంలోకి వచ్చేటప్పుడు ఈ రాష్ట్ర పరిస్థితి తెలిసి అధికారంలోకి వచ్చిండ్రు, తెలిసే అది అన్ని హామీలు ఇచ్చిండ్రు. ఈ రాష్ట్రం తీవ్రమైనటువంటి అప్పుల్లో మునిగుందని తెలిసే హామీలు ఇచ్చిండ్రు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా వీళ్ళంతా తెలంగాణ వాళ్ళే కదా. ఈ రోజు అసెంబ్లీ నడుస్తోంది మ్యామ్, కాళేశ్వరంకి సంబంధించి స్పెషల్గా అసెంబ్లీ సెషన్ పెట్టారు మ్యామ్. ఏం తేలుతుంది? ఎవరికైనా శిక్ష పడుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఏం తేలుతుంది? 2 పార్టీలు ఒకటైతాయి, కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 ఒకటైపోయి దీన్ని ఏమీ తెలుసరు. అదేంది మేము కొత్తగా చెప్పి తెలుసారు. మరి ఆ కాంట్రాక్ట్లను వీళ్ళు కాపాడాలి, ఆ కాంట్రాక్టర్లను వీళ్ళు కాపాడాల్సిందే. వీళ్ళ పర్సెంటేజ్లు ఇచ్చి ఉంటారు ఎలక్షన్లలో, రేపు ముందర కూడా ఇవ్వాలి. ఇంకా మళ్ళా ఏం తేలుతుంది చెప్పండి? ఏమో చాలా రోజుల నుంచి అయితే ఫ్యామిలీ పోతుంది, అంటున్నారు తప్ప ఏమన్నా అవుతుందా? చర్చలతోనే ఏముంటుంది చెప్పండి? చర్చలు అందరూ తెలిసిందే. చర్చ ఏముంది జరగాల్సి ఉంది? ఇంకా చర్చ జరగాల్సింది ఏముంది? అందరికీ తెలుసు కదా, కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, అది అందరికి తెలిసిందే. మరి ఇప్పటిదాకా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? అసెంబ్లీలో ఒకసారి చర్చ అంటారు, ఇంకోటి అంటారు. ఇట్లా కాలము గడిపేయడమే. చాలా క్లియర్ స్టాండ్ చెప్పినాం మనం, ఇప్పుడు కాదు, ఎలక్షన్లకు ముందు నుంచే వెరీ క్లియర్. కాళేశ్వరంలో అవినీతి తిమింగలాలను ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళని బట్టబయలు చేయాలి, వాళ్ళు దోచిన వాళ్ళని జైలుకు పంపాలి. జైలుకు పంపుతారో ఏడికి పంపుతారో వాళ్ళు యాక్షన్ ఏముండాలనేది గవర్నమెంట్ హ్యాస్ టు డిసైడ్. అదే స్టాండ్ 100%. మా స్టాండ్ లో ఎలాంటి మార్పు లేదు. తప్పకుండా ఈ అవినీతి కుంపటిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఎవరెవరైతే ఇప్పుడు మొత్తం ఎంక్వైరీ నడుస్తుంది కదా, ఎవరెవరి పేర్లు వచ్చినాయి, ఏం వచ్చినాయి, ఎవరేం చేశారు, ఏమేం జరిగింది, మొత్తం రిపోర్ట్ బయట పెట్టండి. వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. దాంట్లో అసెంబ్లీలో చర్చించేది ఏముంటుంది? దాని అవినీతి పైన చర్చించుకోండి. చర్యలకు అదేం అడ్డం కాదు కదా. చర్యలకు ఏమైనా అసెంబ్లీ అడ్డా? అంటే ప్రజలకు తెలవాలి ఎవరేం మాట్లాడుతున్నారు, ఏ పార్టీ స్టాండ్ ఏంటి. అదే స్టాండ్ రేపు వాళ్ళు ఏం చర్యలు తెలుసుకున్న రోజే తెలుస్తుంది వాళ్ళ స్టాండ్ ఏందో. వాళ్ళు చర్యలు
తీసుకున్నారా లేదా, రేపు పొద్దున ఫ్యూచర్లో ఏం జరుగుతుంది దాన్ని బట్టి తెలుస్తుంది ఏందనేది. ఫోన్ ట్యాపింగ్ ఇదో కేసు మ్యామ్. మీ ఫోన్ కూడా ట్యాప్ అయింది? 100% అయింది నాకు. ఎందుకంటే మాది ఐఫోన్ కదా, మాకు మెసేజ్ వస్తుంది, యువర్ ఫోన్ ఈజ్ గవర్నమెంట్ నుంచి ట్యాప్ అవుతుంది, దీంట్లో లాక్ చేసుకోండి అంటే మేము దాంట్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, దాంట్లో మేము సెట్టింగ్స్ చేసుకునేవాళ్ళం. ఫోన్ ట్యాప్ అయింది, దాంట్లో ఏం డౌట్ లేదు. కానీ మాకేం అక్కడ పోయి అటు ఫోన్ ట్యాప్ అయింది ఎంక్వైరీ చేయండి అని అడగాల్సిన అవసరం కూడా లేదు నాకు. ఏముంది అక్కడ, ఏముంటుంది, మేము మాట్లాడేది రాజకీయమే మాట్లాడతాం, మేము వ్యాపారాలు మాట్లాడలేదు, పర్సంటేజ్లు మాట్లాడలేదు, లేకుంటే ఇంకోటి మాట్లాడలేదు. నాకు భయపడాల్సిన అవసరం కూడా లేదు. పొలిటికల్గా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఉంటాయి రాజకీయాలు, ఎవరికి వాళ్ళ రాజకీయాలు ఉంటాయి. మీతో మాట్లాడుతున్నానంటే మీతో ఏం మాట్లాడాను అని తెలుసుకోవడం అనేది వాళ్ళకి చాలా తప్పు. పొలిటికల్గా ఎవరైనా మీతో వ్యాపార పరంగా మాట్లాడవచ్చు, లేదా పొలిటికల్ గా మాట్లాడచ్చు, ఫ్యామిలీ పరంగా కూడా మాట్లాడవచ్చు. ఎన్నో ఫ్యామిలీ ఇష్యూస్ కూడా మనం మాట్లాడుకుంటాం. ప్రతి ఫ్యామిలీలో ఎన్నో ఇష్యూస్ ఉంటాయి, మాట్లాడుకుంటారు. అవన్నీ వాళ్ళు వినాల్సిన పని లేదు కదా. సో దిస్ ఆర్ ఆల్ రాంగ్. ఇన్ని రోజులైంది, ఇంకా వాళ్ళ మీద చర్యలు లేవు. కేవలం 2 ఏళ్ళు అయింది, ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది, 120 months. ఇంకో 3 నెలలు అయితే 2 ఏళ్ళు అవుతుంది. సో ఇప్పటిదాకా ఇంకా ఏం యాక్షన్ లేదు వాటి మీద. స్పీచెస్ ప్రతిసారి మాట్లాడిన స్పీచ్లు చెప్పడమే తప్పితే బహిరంగ సభల్లో మాట్లాడిన వాటి గురించి, ఇంకో దగ్గర మాట్లాడిన వాటి గురించి, ప్రెస్లలో మాట్లాడిన వాటి గురించి, బట్ నో యాక్షన్. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ పైన పెద్దలంతా దీని మీద ఏదో సమ్ అండర్స్టాండింగ్ లో ఉన్నట్టే అర్థమవుతుంది. పెద్ద ఎత్తున ప్రచారం మీకు కూడా తెలిసే మ్యామ్, బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేయబోతున్నారు. 100% రాంగ్. దిస్ ఆర్ ఆల్ అన్ని కూడా అవన్నీ ఎట్లుంటాయంటే, గతంలో ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని ఒక లబ్ధి పొందింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుంది. దాంట్లో ఎలాంటి వాస్తవమే లేదు. విలీనం అనేది. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కూడా ఇదే చెప్పారు కదా మ్యామ్, రాలేదా మీరు మాట్లాడలేదా అని. వాళ్ళు ఎవరితో మాట్లాడారో నాకు తెలియదు, నా దగ్గరికి అయితే రాలేదు అనుకోండి. ఇప్పుడు వాళ్ళు విలీనం కాదలుచుకుంటున్నారేమో, దట్ వీ డోంట్ నో. బట్ యు ఆర్ నాట్ రెడీ మ్యామ్. అదేనా? దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్. ఇంతకుముందు మిస్ అయినా అది. వాళ్ళకి విలీనం కావాలని, చేసుకోవాలని వాళ్ళకి ఏదైనా ఉందేమో తెలీదు. వాళ్ళు అప్రోచ్ అయ్యారో అడుగుతారు. సీఎం రమేష్ గారిని అప్రోచ్ అయ్యారని చెప్తున్నారు కదా, వాళ్ళు ఏమన్నా కావాలని ఉండి వాళ్ళు ఏమన్నా అప్రోచ్ అయ్యారేమో, కావాలని ఉందేమో. బట్ మేము ఎప్పుడు కూడా అప్రోచ్ని ఎప్పుడు కూడా ఎస్ అని చెప్పిన దాకా డిస్కషన్ ఎక్కడ లేదు, దాని గురించి మాట్లాడింది లేదు. బయట జనరల్గా వాళ్ళు రమేష్ గారిని ఎట్లా అప్రోచ్ అయ్యారో, వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అయ్యారో మాకు తెలీదు. వాళ్ళు అప్రోచ్ అయ్యిండొచ్చు కూడా తెలీదు. బట్ మా దగ్గరికి అయితే ఎవరు అప్రోచ్ కాలేదు. అట్లా అప్రోచ్ అయినా కూడా విలీనం చేసుకునేటువంటి ఆలోచన ఇప్పటిదాకా ఎక్కడ బీజేపీలో లేదు. ఫ్యూచర్ లో ఉండదు అంటారా, లేకపోతే ఉండొచ్చు అంటారా మ్యామ్? ఇప్పుడు గతంలో కూడా చాలా సార్లు చెప్పినాం, బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఒకటిగా లేవు కావు అని. గతంలో కూడా చెప్పినాం ఇదే మాట. బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు కూడా గతంలో ఎప్పుడు లేవు ఒకటిగా. యాజ్ ఎ గవర్నమెంట్ ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా రేవంత్ రెడ్డి గారు, ఈయన ఎప్పుడు ఎట్లా కలుస్తున్నారో ఆయన అట్లా వెళ్ళి కలిశాడు. అప్పుడు ఆ కలిసినప్పుడల్లా ఒకటైపోయిన వార్తలు వచ్చేవి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చాలాసార్లు వెళ్ళి కలుస్తున్నాడు మంత్రుల్ని, ప్రధానమంత్రిని ఎన్నోసార్లు కలుస్తున్నారు. మరి అప్పుడు ఆయన ముఖ్యమంత్రి పోయొచ్చిండు కేసీఆర్ అనగానే వార్తలు వచ్చేవి. మరి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు కూడా పోయి కలిసి వస్తున్నారు, చాలాసార్లు ప్రధానమంత్రిని కలుస్తున్నారు, మంత్రులను కలుస్తున్నారు, కేంద్ర మంత్రుల్ని. దాని గురించి రాయట్లేదు. సో దీస్ ఆర్ ఆల్ పొలిటికల్గా బీజేపీని ఒక టార్గెట్ చేసుకొని ఎట్లనైనా బలమై, బీజేపీ చాలా స్ట్రాంగ్ అవుతా ఉంది తెలంగాణలో, స్ట్రాంగ్ అయ్యింది, ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో దాన్ని ఎట్లా వీక్ చేయాలి, ఎట్లా ప్రజల్ని ఎట్లా అంటే డిస్టర్బ్ చేయాలి, వీళ్ళని ఎట్లా బీజేపీని మీద ఏ విధంగా నెగటివ్ క్రియేట్ చేయాలనేటటువంటి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ పీపుల్కి అంటే ప్రజలకి ఎవరికి కూడా దాన్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు, వీళ్ళు ఎన్ని క్రియేట్ చేసినప్పటికీ కూడా. కేసీఆర్ గారి హెల్త్ గురించి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఆయన బాగాలేదు, లేకపోతే ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఆయన ఏదో స్ట్రెస్ లో ఉన్నారు, బయట కనిపిస్తలేడు, ప్రతిపక్ష నాయకుడు రావాలి కదా, ఈ రోజు కేసీఆర్ అసెంబ్లీకి రావాలి కదా, కాళేశ్వరం గురించి చర్చించగలరు, ఇట్లా చాలా విమర్శలు వస్తున్నాయి మ్యామ్. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ మ్యామ్? ఏం జరుగుతుంది? కేసీఆర్ గారు యాజ్ అపోజిషన్ లీడర్ హీ హ్యాస్ టు గో టు అసెంబ్లీ, తప్పకుండా అసెంబ్లీకి వెళ్ళాలా. వాళ్ళ ప్రజల ఇష్యూస్ కానీ, కాళేశ్వరం కానీ, ఇంకో వాళ్ళ ప్రభుత్వంలో చేసినటువంటి అనేక అంశాలపైన వాళ్ళ పెద్ద ఎత్తున ఎంక్వైరీలు జరుగుతున్నాయి. దాని మీద వాళ్ళు పార్లమెంట్ అసెంబ్లీలో మాట్లాడాలా. యాజ్ అపోజిషన్ లీడరే కాకుండా
అంతకుముందు వాళ్ళే ముఖ్యమంత్రికి ఉన్నారు కాబట్టి తప్పకుండా వాటిపైన ప్రజలకు కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారు మా అసెంబ్లీకి వచ్చి తప్పకుండా దీనిపైన చర్చలో పాల్గొనాలి వాళ్ళు. సరే హెల్త్ ఇష్యూస్ ఐ డోంట్ నో, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఐ డోంట్ నో, ఎందుకంటే ఎవరి పర్సనల్ ఫ్యామిలీ వాళ్ళది. వీ షుడ్ నాట్ డిస్కస్ అబౌట్ ఇట్. వెదర్ పాలిటిక్స్లో ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కటి బయట చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో ప్రతి ఫ్యామిలీలో ఎంత చిన్న ఫ్యామిలీ అయినా ఎంత పెద్ద ఫ్యామిలీ అయినా ఏవో చిన్న ఉంటాయి. సో కొందరికి ఎక్కువ ఉండొచ్చు, కొందరు తక్కువ ఉండొచ్చు, కొందరు పట్టించుకోకపోతే కొందరు పట్టించుకోవచ్చు, రకరకాలుగా ఉండొచ్చు. బట్ అవన్నింటినీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే వాళ్ళు సార్ట్అవుట్ చేసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ని రాజకీయం చేసి రాజకీయం చేసేటటువంటి పరిస్థితి చేయకూడదు. వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఇష్యూస్ని పొలిటికలైజ్ చేసి ఇతర పార్టీల మీద రంగు రుద్దేటటువంటి ప్రయత్నం చేయకూడదు. తెలంగాణ జాగృతి ఆల్రెడీ ఉంది మ్యామ్ కవిత గారు, కానీ దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసే ప్రయత్నం జరుగుతోంది అని ఒకటి, తను పొలిటికల్ పార్టీ పెట్టొచ్చు అనేది ఇంకోటి, ఆ ఫ్యామిలీ నుంచి కొంచెం దూరంగా ఉంటున్నారు అని ఇంకోటి, ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి మ్యామ్. కవిత గారు ఆమె పొలిటీషియన్ ఏం కాదు. ఇప్పుడు పొలిటీషియన్, ఫస్ట్ అయితే ఆమె పొలిటీషియన్ ఏం కాదు. షీ వాజ్ ఇన్ అమెరికా, చదువుకున్నది, బయటికి వెళ్ళింది, ఉద్యోగం చేస్తుంది, బయట ఉండింది. బికాస్ ఆఫ్ హర్ ఫాదర్ షీ కేమ్ ఇన్ టు పాలిటిక్స్. వాళ్ళ ఫాదర్ వల్ల ఆమె రాజకీయాల్లోకి వచ్చింది. రాజకీయాలకు ఎందుకంటే రాజకీయాల్లో వాళ్ళ ఇంట్లో 4 మెంబర్లు రాజకీయాల్లో ఉన్నారంటే బికాస్ ఆఫ్ రీజనల్ పార్టీ, రకరకాలుగా వాళ్ళ ఫ్యామిలీ పార్టీ అయిపోయింది కాబట్టి చేశారు. సో పొలిటికల్గా ఈరోజు కేసీఆర్ గారి యొక్క దీని మీదనే ఆమె పొలిటికల్ ఇది ఆధారపడి ఉంటుంది. ఆమె సొంతంగా ఏది పెట్టాలన్నా ఆమె సక్సెస్ అవుతుంది నేను అనుకోను. ఆమె బికాస్ ఆఫ్ కేసీఆరే ఈరోజు కవిత అంటే ఎవరో అందరికీ తెలుసు. కేసీఆర్ ఇది లేకుండా ఆమె రాజకీయాల్లో సక్సెస్ అవుతుందని అయితే నేనైతే అనుకోను. తను ఎందుకు ఓడిపోయింది మ్యామ్, అంటే ఎంపీగా ఎందుకు ఓడిపోయింది అనుకుంటున్నారు నిజామాబాద్ లో? బికాజ్ అక్కడంతా ప్రజలు వ్యతిరేకించారు కాబట్టి, ఆమె లీడర్షిప్ ని వ్యతిరేకించారు కాబట్టి ఓడిపోయింది. పాలిటిక్స్ లో ఆమె లీడర్షిప్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. స్టేట్ లో వాళ్ళ నాయన గెలిచినాడు, అక్కడ ఎంపీగా ఆమె ఓడిపోయింది. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకున్నారు, అరవింద్ని గెలిపించారు. ఇక్కడ కేసీఆర్ బిడ్డ వద్దనుకున్నారు, ఓడగొట్టారు. పొలిటికల్ పార్టీ పెడతారు అనేది ఒక చర్చ మ్యామ్. అంటే బీసీ నినాదం పెద్ద ఎత్తున తీసుకెళ్తున్నారు, బీసీ నాయకులు ఎక్కువ మట్టుకి తన వెనకాల కనిపిస్తున్నారు, బీఆర్ఎస్ నాయకులు కనిపించట్లేదు తన వెనకాల. ఇదంతా కూడా పొలిటికల్ జిమ్మిక్స్ అని. ఇది ఒక బీసీ నినాదం అనేవి తీసుకొచ్చిండ్రు. బీసీలందరూ భారతీయ జనతా పార్టీతోనే ఉంటారు. బికాస్ బీసీలకు న్యాయం జరుగుతున్నది భారతీయ జనతా పార్టీలోనే. ఎట్లా మ్యామ్, ఎట్లా చెప్తున్నారు? డెఫినెట్ గా 42% వీళ్ళు ఇస్తామన్నారు, 10% ముస్లింలకే ఉంది కదమ్మా. 42లో 10% ముస్లిం రిజర్వేషనే కదా, అది కలిపే కదా వీళ్ళు 42 అని చెప్తున్నారు. ఎట్లా అవుతుంది చెప్పండి? 42% బీసీ రిజర్వేషన్ ఎట్లా అంటారు మీరు? 10% దాంట్లో ముస్లిమ్స్ ఉంటే ఎట్లా అవుతుంది చెప్పండి? ముస్లింలలో గతంలోనే దాంట్లో ఉన్నటువంటి కొంత కేటగిరీ బీసీలలో ఉన్నారు ఆల్రెడీ. మిగతా వాళ్ళందరినీ కూడా ఈరోజు ఓసీలను కూడా ఈరోజు బీసీలను చేశారు. దాంట్లో భాగమే ఈరోజు 42%. సో అది వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కేవలం రాజకీయం కోసం ఆడుతున్నటువంటి నాటకం మాత్రమే 42% బీసీ రిజర్వేషన్. ఎలక్షన్ అయిపోయి 20 నెలలు అయిపోయింది వీళ్ళు అధికారంలోకి వచ్చి. 20 నెలలకి ఇప్పటికి కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లేవు. మీరు తేల్స్తలేరు. వాళ్ళు కదా హామీ ఇచ్చింది. పార్లమెంట్ కి ఏం సంబంధం అమ్మా? 42% రిజర్వేషన్ నువ్వు లోకల్ బాడీస్ లో ఇస్తానన్నావు కదా యాజ్ అ పార్టీ, ఇచ్చి ఎలక్షన్ చేయకూడదా? రాగానే ఇదంతా మెల్లగా సాల్వ్ అవుట్ చేసుకోవాల్సింది, పర్మనెంట్ గా చేయాల్సింది. ఎలక్షన్ పెట్టడానికి ఎంబడే 42% రిజర్వేషన్ తో మేము 42% రిజర్వేషన్ మేము ఇస్తున్నాము. టెక్నికల్ గా ఇట్ విల్ టేక్ టైం. అక్కడ చూడండి, ఇక్కడ ఆఫీసులు వెళ్ళి కింద పోయి అది చూసి వస్తారు, ఇది చూసి వస్తారు, అయిపోతుంది. గ్రామ పంచాయతీలకు వెళ్తారు, మండల ఆఫీసులకు వెళ్తారు, ఏదో వచ్చేస్తున్నాయి అని ఫీలింగ్ కనిపిస్తుంది తప్ప ప్రాక్టికల్ గా అసలు వాళ్ళకి సిన్సియారిటీ ఉన్నట్టే కనిపిస్తలేదు. మ్యామ్, ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కి సంబంధించి ఎగ్జాక్ట్లీ మీ స్టాండ్ ఏంటి మ్యామ్? ఒకవేళ ముస్లింలే ఉన్నారు కాబట్టి మీరు వ్యతిరేకిస్తున్నారా? అదేనా? బీసీ రిజర్వేషన్ అనేది ఇట్స్ ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటటువంటి సబ్జెక్ట్ కాదు. ఫస్ట్ యూనో మా పార్టీ యొక్క డిసిషన్, మా పార్టీలో బీసీల పట్ల 42% రిజర్వేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం
రికమెండ్ చేసి పంపినామని చెప్తుందో దాంట్లో 10% రిజర్వేషన్ ముస్లింలకు ఏదైతే ఉందో అది తీసి పంపమనండి ముందు. మీరు అన్ని మత రాజకీయాల గురించే మాట్లాడతారు, ఒక మతాన్ని టార్గెట్ చేసి ఓట్లు దండు మత రాజకీయాలు చేస్తుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్న ప్రజలంతా కూడా భారతీయులే, కుల మత భేదాలు లేకుండా ఈ దేశంలో ఉన్న అందరి యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ ఈరోజు దేశాన్ని నడుపుతున్నది నరేంద్ర మోదీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం. కులాలు మతాలు బీసీలలో విడదీయడానికి 42% రిజర్వేషన్ అని చెప్తున్నారు. కులాలను విడదీసే పని గతంలో కేసీఆర్ చేసిండు, వీళ్ళు వచ్చి బీసీలు అని చెప్పి ఇదంతా కేవలం పొలిటికల్ గేములు తప్ప నిజంగా వాళ్ళకు మేలు చేసేటటువంటిది ఏమైనా ఇప్పటిదాకా ఏం చేశారని చెప్పానండి. ఏమో గుళ్ళ మీద దాడి జరగంగానే ఓన్లీ బీజేపీకి సంబంధించిన వాళ్ళే కనిపిస్తారు తప్పించి వేరే నాయకులు ఎవరు కనిపించరు. ఇప్పుడు దేవుణ్ణి పూజించే ప్రతి ఒక్కరికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. దానికి బీజేపీ అనే అక్కర్లేదు, బీఆర్ఎస్ అక్కర్లేదు, కాంగ్రెస్ అని అక్కర్లేదు. ఎవరికి ఫీలింగ్ ఉంటే వాళ్ళు వెళ్తారు అక్కడికి. ఇప్పుడు ఏదైనా ఒక మతపరమైనటువంటి దాని మీద దాడి చేసినప్పుడు అక్కడికి వెళ్ళి తప్పు అని చెప్పడం తప్ప, మన ధర్మం మన దేశం మన ధర్మం, మన ధర్మాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం ఎవరో చేస్తున్నప్పుడు కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందా లేదా? అటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మీరు చేయకుండా మీరు సపోర్ట్ చేయనట్టే కదా. మీకు హిందువులు వద్దు, హిందుత్వం వద్దు, మన ధర్మం వద్దు అని వాళ్ళు ఏమైనా మాట్లాడతారు చెప్పమానండి. ఇది కేవలం మత రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్నటువంటి హిందువులు ముస్లింలు క్రిస్టియన్లు సిక్కులు ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లినటువంటి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంటది. అందుకే అంటున్నారు కదా మేము కోల్పోయింది ఓట్ చోరీ ద్వారానే కదా. ఓట్ చోరీ జరిగింది, 60 ఏళ్ళు జరగని చోరీ, మా ఓట్లన్నీ కూడా చోరీ చేసిండ్రు అని కాదు. వాళ్ళ అధికారంలో ఉన్నన్ని రోజులు కంటిన్యూగా అధికారంలోకి వస్తే ఓట్ చోరీ కాలేదు. అధికారంలో మీరు ఉన్నంత కాలం కంటిన్యూగా మీరు గెలిచినప్పుడు మరి ఓటు చోరీ కాలేదా? అప్పుడు మీరు ఓటు చోరీ చేసి ఉంటారు కాబట్టి ఈరోజు మీకు అదే రకమైనటువంటి ఆలోచన ఉంది. ఆ రోజు మీరు ఓటు చోరీతోనే అధికారంలోకి వచ్చి ఉంటారు కాబట్టి ఈరోజు అదే ఆలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా వాళ్ళంటే మేము నిజంగా విఫలమైనము, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయినామనేటటువంటి వాళ్ళ యొక్క దీన్ని వాళ్ళు డైజెస్ట్ అంటే వాళ్ళది వాళ్ళు సహించుకోలేకపోతున్నారు. కాబట్టి వేరే వాళ్ళ మీద ఏ విధంగా బ్లేమ్ చేయాలా? ప్రజల లోపల విశ్వాసం పొంది దేశంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజల యొక్క విశ్వాసమే కాదు ఒక గ్రేట్ లీడర్గా ఈరోజు నరేంద్ర మోదీ గారు గుర్తింపు పొందుతున్నారంటే అది డైజెస్ట్ చేసుకోలేకపోతుంది గాంధీ ఫ్యామిలీ. మ్యామ్ బీహార్ లో 65 లక్షల గాంధీ ఫ్యామిలీ డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. ఒక బీసీ ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అయి ఇంత పెద్ద ఎత్తున దేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో కూడా ఇంత పెద్ద ఎత్తున పేరు తెచ్చుకున్నాడంటే, ఇంత పెద్ద ఎత్తున తన కీర్తిని పెంచుకున్నాడు, భారతదేశం కీర్తిని పెంచాడంటే ఆ యొక్క పబ్లిసిటీ అంటే వారికి ఉన్నటువంటి ఆ పాపులారిటీని చూసి డైజెస్ట్ చేసుకోలేక వాళ్ళు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ వాళ్ళకి నిజంగా ప్రజల యొక్క సంక్షేమము, ప్రజల యొక్క అభివృద్ధి, దేశ అభివృద్ధి అనేటటువంటి లక్ష్యమై ఉంటే ఈరోజు ఇటువంటి మాటలు మాట్లాడే వాళ్ళు కాదు. దేశం గురించి బయట దేశాల పోయి మన దేశాన్ని విమర్శిస్తారు, మన ప్రధాని విమర్శిస్తారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతుందో వాళ్ళకి తెలిస్తే కదా. అక్కడ ఏదంటే వీళ్ళు ఏమైనా మంచిగా చేసి ప్రజల విశ్వాసం మంచిగా చేస్తారనే విశ్వాసం పొంది ఉంటే వీళ్ళు అధికారంలోకి వస్తారు. అంతే తప్ప ఈరోజు ఓట్ చోరీ అని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దొంగ ఓట్లను ముందు తీయండి. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో మీరు ఫస్ట్ బయట పెట్టి. మేమంతా కూడా రూరల్ ఏరియాల నుంచి ఎన్నికై వచ్చిన వాళ్ళం. ఏ ఊరికి పోయినా తిరుగుతుంటారు, నాకు ఓట్లేదు, నేను చచ్చిపోయినా అని అడుగుతుంటారు ఊళ్ళకి వెళ్తే. మరి వాళ్ళకంతా ఎందుకు ఓట్లేదు, ఎందుకు ఇప్పారు వాళ్ళకి కొంత ఓటు? లేని వాళ్ళకి ఓట్లు ఉంటాయి, అక్కడ మనిషి ఉంటే ఓటు ఉండదు. ఎందుకు దాని మీద మీరు ప్రయత్నం చేసి కరెక్ట్ చేయరు? మీరు దాంట్లో ఏమవుతుంది, వాళ్ళ ఇన్ఎఫిషియన్సీ అనిపిస్తుంది. పార్లమెంట్లో చర్చించలేక, చర్చ జరపలేక, ఇష్యూస్ పైన మాట్లాడలేక అసలు పార్లమెంట్ జరగకుండా అడ్డుకోవడం. ఈ రోజు కామారెడ్డిలో పెద్ద డిజాస్టరే జరిగింది మ్యామ్. కామారెడ్డి దగ్గర జరిగినటువంటి డిజాస్టర్లో ప్రభుత్వం ఎట్లా రెస్పాండ్ అయింది? అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, ఇప్పుడు వర్క్ ఎట్లా నడుస్తోంది దానికి సంబంధించి? సో డిజాస్టర్స్ చాలా జిల్లాల్లో జరిగినాయి పెద్ద ఎత్తున. కామారెడ్డిలో జరిగింది, అట్లనే మిగతా నార్త్ సైడ్ చాలా, ఆదిలాబాద్, నిర్మల్, చాలా జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల కూడా హెవీ రెయిన్స్ వల్ల కొన్ని చోట్ల క్లౌడ్ బర్స్ట్ అయింది. చాలా
చోట్ల పెద్ద తీవ్రమైనటువంటి నష్టమే జరిగింది. సో ప్రభుత్వం ఇమ్మీడియట్ గా ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరు ఎమ్మెల్యేలను చూడాల్సినటువంటి, ఏ పార్టీ అనేది చూడాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉండదు. జనరల్ గా డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ఇమ్మీడియట్ గా ప్రభుత్వం స్పందించాలి. ప్రజలకు వీళ్ళంతా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇమ్మీడియట్ గా సర్వీసెస్ అందియాలి. వీళ్ళు వాళ్ళని అక్కడ నుంచి షిఫ్ట్ చేయాల్సి వస్తుందా, లేకుంటే వాళ్ళకి ఇంకేమైనా ఫెసిలిటీస్ కల్పించాల్సి వస్తుందా, అక్కడ ఏర్పడినటువంటి పరిస్థితులను అనుకుని అక్కడ ఉన్నటువంటి అధికారులు, జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు అందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకొని దానిపైన ప్రజలను ఫస్ట్ ఇమీడియట్ గా సేవ్ చేయడం, వాళ్ళకు ఈ వరదలు తగ్గి మళ్ళీ వాళ్ళు సెటిల్ అయ్యేంత వరకు కూడా వాళ్ళకు ఫుడ్ కానీ ఇతర అంశాలు, బట్టలు కానీ ఇంకేమైనా అవసరం ఉంటే గవర్నమెంట్ తరఫున ఫస్ట్ వాటిని సర్వీస్ అందించడం. దాని తర్వాత పంట నష్టాలా, లేకపోతే ఇంకా ఇల్లు కూలిపోయినాయా, వాటి మీద ఎక్కడెక్కడ నష్టం జరుగుతుందో ఆ నష్టానికి సంబంధించినటువంటి తర్వాత దాన్ని మొత్తం కూడా మళ్ళీ గవర్నమెంట్ ఆఫీసర్స్ని పెడతారు, టీం వెళ్తుంది, దాన్ని మొత్తం ఎంక్వైరీ చేస్తుంది, దాని మీద రిపోర్ట్ ఇస్తుంది. దాని తర్వాత ఎవరెవరైతే నష్టపోయినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని ఇమ్మీడియట్గా ఆదుకోవడం ప్రభుత్వం యొక్క బాధ్యత. సో అక్కడ శాసనసభ్యుడిగా మా పార్టీ నుంచి వెంకటరమణారెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి, ప్రజల లోపలనే ఉండి పనిచేసేటటువంటి వ్యక్తి వెంకటరమణారెడ్డి గారు కూడా. సో ఆయన కూడా అక్కడ కంప్లీట్గా ఈ ఇష్యూ అంటే ఈ ఇన్సిడెంట్ వర్షాలు రాకముందు నుంచి కూడా ఆయన అక్కడే కాన్స్టిట్యున్సీలో కొన్ని రోజులుగా కాన్స్టిట్యున్సీలో మొత్తం పాదయాత్ర పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన అక్కడే ఉన్నాడు కాన్స్టిట్యున్సీలోనే. హైదరాబాద్ కూడా రాలేదు చాలా రోజుల నుంచి, అక్కడే కాన్స్టిట్యున్సీలోనే మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా నేను తిరగాలని ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని తిరుగుతున్నాడని చెప్పి మధ్యలో మాట్లాడినప్పుడు చెప్పడం కనపడలేదు ఎక్కడ ఉన్నానంటే, ఏదో మేము ఇక్కడ చిన్న మీటింగ్ పెట్టుకున్నప్పుడు పిలిస్తే చెప్పాడు, అక్క నేను ఇక్కడ ఉన్నాక ఇది అయ్యేంత వరకు బయటకు రావద్దు అనుకున్నాక ఇదంతా అయినాక వస్తానని చెప్పాడు. అక్కడ కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతున్నాను నేను ఇష్యూగా అంటే. సరే ఆయన ఎప్పుడు సర్వీస్ పబ్లిక్లో ఉండేటటువంటి వ్యక్తి, అంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్ కూడా చేసిండు ఆయన. సో ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా అయ్యిండు. సో అక్కడ ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా ప్రజల లోపల ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి తప్పకుండా ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటాడు. అక్కడ వాళ్ళకి ఉన్నటువంటి ఇష్యూస్ ఇమ్మీడియట్గా స్పందిస్తాడు. ప్రభుత్వం కూడా వాటికి తగిన విధంగానే రెస్పాన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ కొన్ని రోజుల క్రితం నుంచి కూడా ఆయన ఎక్కడ కనిపించట్లేదు, ఎందుకని పార్టీలో ఉన్నారా లేదా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఇప్పుడే చెప్పిన మీకు నేను, ఆయన కాన్స్టిట్యున్సీలో పాదయాత్ర చేస్తున్నాడు, ఊరు తిరుగుతున్నాడని. సో హైదరాబాద్ లో ఉండే వ్యక్తి కాదు ఆయన, ఎప్పుడు కాన్స్టిట్యున్సీలో ఉండేటటువంటి వ్యక్తి. ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కాదు, ఎమ్మెల్యే కాకముందు కూడా ఎక్కువ కాన్స్టిట్యున్సీలో ఉండేటటువంటి వాడు. సో హైదరాబాద్లో చుట్టుపక్కల ఉండేట వాళ్ళం ఎక్కువ మంది హైదరాబాద్లో వచ్చి వాళ్ళని మోస్ట్లీ ఆయన నియోజకవర్గంలోనే ఉంటాడు ఎక్కువ. ఏదైనా మీటింగ్లు ఉంటే తప్ప హైదరాబాద్కి రాడు, పార్టీ మీటింగ్లు కానీ లేదా ఏదైనా ఇతర మీటింగ్స్ ఉంటే తప్ప హైదరాబాద్ రాడు. సో ఆయన ఒక ప్రోగ్రాంలో తిరుగుతున్నాడు కాబట్టి ఆ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు హైదరాబాద్కి నేను కంప్లీట్ చేసుకున్నాకనే వస్తాను, మధ్యలో ఆపేయనని చెప్పడం జరిగింది. సో దానికే వచ్చి ఉన్నాడు అంతే తప్ప దానికి ఏం సంబంధం లేదు. కొత్త అధ్యక్షులు ఎన్నికైన తర్వాత, రామచంద్రరావు గారు ఎన్నికైన తర్వాత ఫస్ట్ వస్తున్నటువంటి జూబ్లీ హిల్స్ బైపోల్ మ్యామ్, ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతున్నటువంటి ప్లేస్ కి సంబంధించిన బైపోల్ మ్యామ్ ఏంటి, ఆల్రెడీ కసరత్తు స్టార్ట్ చేసారా, ఎవరు ఉండొచ్చు బరిలో? పార్టీ విల్ టేక్ ఎ డిసిషన్, క్యాండిడేట్ ఎవరు ఉండాలనేది పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ క్యాండిడేట్ ఎవరిని పెట్టాలా, ఎవరు పోటీ చేయాలని డిసిషన్ పార్టీ విల్ టేక్ ఎ డిసిషన్. సో అంతవరకే కసరత్తు. అంటే ఆల్రెడీ పార్టీ బై ఎలక్షన్స్ వస్తుంది కాబట్టి డెఫినెట్గా పార్టీ చేయాల్సిన యాక్షన్ పార్టీ చేస్తుంది. ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికంటే ఇదేమో పల్లెటూరు కాదు, బలోపేతం కొత్తగా ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలంతా ఎవ్రీబడి నోస్ అబౌట్ బీజేపీ. సో ఈ ప్రాంతంలో ఎవరు ఉండాలి, ఎవరిని గెలిపించాలనేది హైదరాబాద్ జూబ్లీ హిల్స్. సో దీంట్లో కొన్ని ఏరియాస్ అంటే చాలా ఏమంటారు స్లమ్స్ కూడా ఉన్నాయి. దీంట్లో అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్, ప్రాబ్లమ్స్ అనేక ఉంటాయి. సో దాని విషయాల్లో ఈరోజు సిటీస్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఆలోచన చేసుకుంటారు ప్రజలు. తప్పకుండా భారతీయ జనతా పార్టీకి గెలిపిస్తే ఎందుకంటే ఇప్పుడు ఫండ్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్ చాలా తక్కువ. సో పీపుల్ ఆల్సో విల్ షో. ఇక్కడ నేషనల్లో కూడా బీజేపీ ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా ఇంతకుముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ. సో ఆయన కాంగ్రెస్లో చేరాడు, ఎలక్షన్ ముందు చేరినాడు. మరి ఆఫ్టర్ ఎలక్షన్స్ కాంగ్రెస్తోనే అనుకూలంగా ఉన్నారు వారు. సరే ఇప్పుడు బై ఎలక్షన్ తప్పకుండా భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది. 100% గెలవడానికి మా ప్రయత్నం మేము పూర్తి స్థాయిలో చేస్తాం, గెలుస్తామనే విశ్వాసం కూడా ఉంది. యాజ్ ఏ ఎంపీగా మ్యామ్ మహబూబ్ నగర్ కి ఎట్లాంటి అభివృద్ధికి సంబంధించిన ప్లానింగ్ ఏం వేస్తున్నారు, ఎట్లాంటి ఆల్రెడీ మేము ఎలక్షన్ అప్పుడు కొన్ని అనుకున్నాము, వాటిని మోస్ట్ ఆఫ్ ది మేము అచీవ్ చేసినాము. సో ఇంకా చేయాల్సిన చాలా ఉంది. డెఫినెట్ గా వాటన్నిటి మీద ఫోకస్ చేసి తప్పకుండా చేసుకుంటాం. మీ దాంట్లో రాజకీయ వారసురాలు ఎవరు ఉండబోతున్నారు మ్యామ్? అంటే నేను పుష్ చేసి నేను ఎవరిని తెచ్చిపెట్టేది అట్లా ఉండదు.
వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు దానికి డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను నేను. సో అదే రక్తంలో కొంచెం ఉంటుంది కదా. నేను మా ఫాదర్ ఉండేవాడు, తర్వాత ఇప్పుడు నేను నా హస్బెండ్ ఇద్దరం ఉన్న మా డాటర్కి మా మదరు అండ్ ఫాదర్ బోత్ ఆర్ ఫ్రమ్ పాలిటిక్స్. సో తప్పకుండా ఆమె కూడా కొంచెం పొలిటికల్ ఇది ఉంది కాబట్టి, అటు ఆమె ఇన్లాస్ సైడ్ కూడా పొలిటికల్ ఫ్యామిలీనే. సో షీ లివ్స్ హియర్ ఓన్లీ, కాబట్టి ఆమె కూడా పొలిటికల్గా పనిచేస్తుంది, యాక్టివ్గా పనిచేస్తుంది. షీఈ్ కాన్స్టిట్యున్సీని అంటే అందరు కార్యకర్తలని కలుపుకొని భారతీయ జనతా పార్టీని గ్రామానికి వెళ్ళడానికి ఎట్లా స్ట్రెంగ్తెన్ చేయాలనేది ఒక గద్వాల్లో షీఈ్ వాకింగ్. తను అప్పటికి తను ఎస్ ఐ వాంట్ టు కంటెస్ట్, నేను ఐఎమ్ రెడీ టు కంటెస్ట్ అని అనుకుంటే పార్టీ విల్ టేక్ ఎ డిసిషన్, దెన్ షీల్ కంటెస్ట్. దాన్ని థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంత టైం మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.